ఓం పరమాత్మ నమః. కుతః త్వా కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున. వ్యాఖ్య. కష్మలం ఇదం పిరికితనము, శోకము, మనోవ్యాకులత్వము మొదలైన వానిని భగవానుడు కష్మలం అంటే మాలిన్యం అని పేర్కొనిరి. శరీరమునకు ఏ ప్రకారము మాలిన్యం అంటుకొనుచున్నదో మనసుకున్న శోక మోహ రాగ ద్వేషాది రూప మాలిన్యము అంటుకొనును. దేహముపై గల మురికిని సబ్బు సునిపిండి మున్నగు వానిచే కడుగి వేయినట్లు మనోమాలిన్యమును పరమార్థ బోధచే నివారింపవలెను. అర్జునుని ఈ కష్మలము శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్య జ్ఞానోపదేశముచే తొలగింపబడినది. అట్లే ప్రతివారును వారి వారి చిత్త కుహారమును పరిశోధించుకొని అజ్ఞాన మాలిన్యమును గీతా ప్రబోధమును సమ్మార్జనచే తుడిచివేయవలను. అనార్య జుష్టం. ప్రపంచములో రెండు తెగలు వారు మాత్రమే కలరు, ఆర్యులు అనార్యులు అని. సన్మార్గము నవలంబించువారు, పవిత్రతను చేపట్టివారు, ప్రకాశమును వాంఛించువారు, ధైర్యము ఉత్సాహము కలిగియుండువారు ఆర్యులు. అట్లే దుర్మార్గము నవలంబించువారు, పవిత్రతను కష్మలమును చేపట్టువారు, అంధకారమును వాంఛించువారు, అధైర్యము నిరుత్సాహము నిరంతర భీతి కలిగియుండువారు ఆర్యులు. తాము ఆర్యుల తెగలో చేరియున్నారా లేక అనార్యుల తెగలో చేరియున్నారా అని ప్రతివారు తాము ప్రశ్న వేసుకొని ఆర్యులుగా అన్నిటికే యత్నించవలను. జై శ్రీకృష్ణ పరమాత్మ అని కామెంట్ చేయండి.